సో మనము టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఫస్ట్ పార్ట్ చూసుకున్నాము. సో సెకండ్ పార్ట్ చూసుకుంటే సెకండ్ పార్ట్ మనకు దాదాపు డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ అనేది చేయడం అని జరుగుతుంది. సో ఫస్ట్ చూడండి, ఈ సెకండ్ పార్ట్ కి మనం రావాలంటే ఫస్ట్ మనకు కొన్ని కొత్త రకాల వర్డ్స్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ క్లాస్ అనేది తెలుసుకోవాలి. మెయిన్ క్లాస్ అంటే ఏంది, మెయిన్ క్లాస్ అంటే ఏంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిపెండ్ క్లాస్ అంటే ఏంది. సో ఇవి మనము తెలుసుకోవాలి. సో మెయిన్ క్లాస్ అంటే ఏంటంటే ఒక మెయిన్ క్లాస్ అనేది చూడండి, దీన్నే మనము ఇండిపెండెంట్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. ఇండిపెండెంట్ అంటే మనకు స్వతంత్రం అని తెలుసు కదా, సో స్వేచ్ఛ. సో ఒక సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుంటే ఈ మెయిన్ క్లాస్ అనేది ఎటువంటి ఇతర సెంటెన్స్ తో డిపెండ్ అయి ఉండదు. సో స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ ను మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ క్లాస్ అని చెప్తాము. సో నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ క్లాస్ అంటే ఒక సెంటెన్స్ అనేది ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక సెంటెన్స్ అనేది ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకనే దీన్ని డిపెండ్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ టాపిక్ చెప్పినప్పుడు మీకు మెయిన్ క్లాస్ అంటే ఏది, డిపెండ్ క్లాస్ అంటే ఏంది అక్కడే చేసి చూపిస్తాము. సో చూడండి, మెయిన్ క్లాస్ అంటే ఇది ఇండిపెండెంట్ ని కలిగి ఉంటుంది. సో ఏ ఇతర నెక్స్ట్ సెంటెన్స్ మీద ఇది ఆధారపడి ఉండదు. ఈ డిపెండ్ క్లాస్ మెయిన్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటారు. సో దీన్ని వచ్చేసి డిపెండ్ క్లాస్ అంటారు. సో దీంట్లో ఎక్స్పెషల్లీ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఉంటుంది. ఇది ఫుల్గా ఒక సెంటెన్స్ ని తయారు చేయగలదు. ఒక మీనింగ్ ఇచ్చేటువంటి సెంటెన్స్ ని తయారు చేయగలదు. ఇది ఆ విధంగా కాదు, దీంట్లో సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఇది ఈ మెయిన్ క్లాస్ మీద ఆధారపడుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డిపెండెంట్ క్లాస్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఇక్కడ ఇప్పుడు చెప్పేటువంటి సెంటెన్స్ లకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అదే విధంగా మనకు చూసుకుంటే ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఇప్పుడు మీకు తెలుగు కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పార్ట్ కి సంబంధించి సింపుల్. సో సింపుల్ సెంటెన్సెస్, ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ సెంటెన్సెస్. తెలుగులో ఏమంటారు దీన్ని అంటే సామాన్య వాక్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, తెలుగులో అయితే సామాన్య వాక్యాలు, ఇంగ్లీష్ లో అయితే సింపుల్ సెంటెన్సెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, మీకు తెలుగులో అయితే అర్థమైపోతుంది, కానీ ఇంగ్లీష్ లో వచ్చేసరికి భయం కాబట్టి మేము ఏం చేసినామంటే తెలుగులో తీసుకొచ్చి ఇంగ్లీష్ లో చెప్పడం జరుగుతుంది. మీకు చెప్పే వాడుక భాష కూడా మాతృభాషలోనే ఉంది కాబట్టి, తెలుగులోనే ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు గుర్తుపట్టాలంటే మీరేం తయారు చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ ఇదేం తిరిపాటు రాయాల్సిన అవసరం లేదు కాబట్టి చూడండి. సో సింపుల్ సెంటెన్స్, ఏ సెంటెన్స్ అయితే ఒక మెయిన్ క్లాస్ ని కలిగి ఉంటుందో, ఒక మెయిన్ క్లాస్ ని కలిగి ఉంటుందో అటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అంటాము. వన్ మెయిన్ క్లాస్ లేదా వన్ ఇండిపెండెంట్ క్లాస్. ఏ సెంటెన్స్ అయితే ఒక మెయిన్ క్లాస్ ని కలిగి ఉంటుందో లేదా ఒక ఇండిపెండెంట్ క్లాస్ ని కలిగి ఉంటుందో అటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే సామాన్య వాక్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మీకు చెప్పినా కదా, మెయిన్ క్లాస్ అంటే ఏముంటుంది, ఒక సబ్జెక్టు, ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేనేం రాస్తున్నా, ఐ లైక్ మ్యాంగో, లేదా సో ప్రతిసారి లైక్ ఎందుకు, సో ఇక్కడ చూడండి ఐ ఈట్ మ్యాంగో అని రాసిన. చూడండి, ఇది కర్త, తెలుగులో చెప్పాలంటే సబ్జెక్ట్, ఇది క్రియ వర్బ్, ఇది కర్మ, సో దీన్ని ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. తెలుగులో కూడా చూడండి, కర్త, క్రియ, కర్మ. అదే తెలుగులో అయితే కర్త, కర్మ, క్రియ వస్తుంది. సో చూడండి, ఇంగ్లీష్ కి తెలుగుకి గల డిఫరెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వస్తే అక్కడ ఏమొస్తుంది, సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ వస్తుంది తెలుగులో. ఈ విధంగా మనము సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు కేవలం ఇవి మాత్రమే కలిగి ఉన్నటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. సో ఇదే ఒక మన మెయిన్ క్లాజ్. సో మెయిన్ క్లాజ్ ఇది ఒక మెయిన్ క్లాస్, ఎందుకంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది మెయిన్ క్లాస్. నెక్స్ట్ చూడండి, దీన్ని మనం ఇండిపెండెంట్ క్లాస్ అని చెప్తాము. మన తెలుగులో అయితే దీన్ని
సామాన్య వాక్యం అంటాం. దీని మీనింగ్ ఏంది? నేను మ్యాంగో, సో మామిడి పండు తిన్నాను. నేను మామిడి పండు ఈ విధంగా. ఇది ఏంది మనకు ఎగ్జాంపుల్ సామాన్య వాక్యం. కర్త ఉంటుంది, కర్మ ఉంటుంది, క్రియ ఉంటుంది. ఇది కర్త, సో ఇది కర్మ, ఇది క్రియ. తిన్నాను అంటే క్రియనే కదా. సో చూడండి, సో తిన్నాను అని చెప్పినా కాబట్టి దీన్ని తీసుకొని మనము వర్బ్ యొక్క వీటికి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ అయిపోయింది కదా పని. సో ఐ ఎయిట్ మ్యాంగో. సో ఈ విధంగా చూడండి, ఐ ఎయిట్ మ్యాంగో. సో నేను మామిడి పండు తిన్నాను. గుర్తుపెట్టుకోండి, కర్త, కర్మ, క్రియ. ఇది తెలుగుకు సంబంధించినటువంటి గ్రామర్ ప్రకారం పోతాయి. ఇదే చూడండి, సబ్జెక్ట్ మనం ఏమంటాం? కర్త అంటాం. సో కర్మ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ లో ఉంది. సో క్రియ ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది, వర్బ్ లో. ఈ విధంగా మనకు తెలుగు ఫార్మేషన్ కూడా ఇక్కడనే చూడండి. దీంట్లో తెలుగులో అయితే కర్త, కర్మ, క్రియ అంటాం. సో మామూలుగా మనం ఇంగ్లీష్ లో వస్తే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకు సామాన్య వాక్యాలు. సో దీన్ని ఇంగ్లీష్ లో మేము ఏమంటాం అంటే సింపుల్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్సెస్. ఇది దీనికి రిలేటెడ్ గా మనకు ఇందాక చెప్పినటువంటి సెంటెన్స్లలో ఫస్ట్ రకం చెందినటువంటి సెంటెన్స్లలో చూసుకుంటే డిక్లరేటివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ ఆర్ అసర్వేటివ్ సెంటెన్స్ అన్నాం కదా. సో ఆ సెంటెన్స్ కూడా దీనికి రావడం అనేది జరిగింది. అందుకని అక్కడ కూడా సాధారణ వాక్యాలను రాయడం అనేది జరిగింది. సో ఇవి మనకు సింపుల్ సెంటెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మెయిన్లీ సెంటెన్స్ ఎంత లెంత్ అయినా ఉండనివ్వండి. ఫస్ట్ మీరు క్లూ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నారు. సెంటెన్స్ మీకు ఎంత లాంగ్ అయినా ఉండనివ్వండి, సెంటెన్స్ అనేది ఎంత లాంగ్ అయినా ఉండనివ్వండి, మనకు సెంటెన్స్ లో ఒకే ఒక ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ వన్ ఫుల్ స్టాప్. ఓన్లీ వన్ ఫుల్ స్టాప్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఈ సెంటెన్స్ లో మీకు ఇచ్చేటువంటి క్లూ ఏంటంటే సెంటెన్స్ ఎంత పెద్దదైనా ఇవ్వండి, సెంటెన్స్ ని చూడకండి. మీరు సెంటెన్స్ చూసి భయపడకండి. ఒక సెంటెన్స్ లో ఎంత లాంగ్ అయినా తీసుకుపోని చివరన నీకు ఒక ఫుల్ స్టాప్ మాత్రమే ఉందా అంటే మిగతా ఏ ఫంక్షనేషన్ మార్క్ అనేది ఉండకూడదు. మిగతా ఏ ఫంక్షనేషన్ కామా, క్వశ్చన్ మార్క్, ఇటువంటి ఎక్స్లమేట్ ఉండొచ్చు. సో చివరన మధ్యలో కాదు, చివరన మీకు ఎండింగ్ లో ఖచ్చితంగా ఒకే ఒక ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. మధ్యలో కామ ఉండడము ఇటువంటివి ఉండకూడదు. సెంటెన్స్ లాంగ్ ఎంతైనా ఉండని, ఎంత దూరమైనా లాగని, అది ఒకటే మీనింగ్ ఇవ్వాలి, అది కూడా సింపుల్ మీనింగే ఇవ్వాలి. చివరన ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. మధ్యలో కామ ఉంది కదా ఇవల్ల ఉండకూడదు. అటువంటి సెంటెన్స్ అనేది మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. సో ఓన్లీ వన్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ ఎంత లెంత్ అయినా ఉండని, చివరన ఒకటే ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. మధ్యలో ఎటువంటి ఫంక్షన్ ఇది కామాస్ అవి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. సో ఇది సింపుల్ సెంటెన్స్ సంబంధించి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ లో మ్యాటర్. సో నెక్స్ట్ మనకు సెంటెన్స్ తెలుసు కదా, కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని మనం తెలుగులో సంయుక్త వాక్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, మీకు కంజక్షన్ లో కూడా చెప్తాను ఇక్కడనే. సో కంజక్షన్ లో కూడా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కంజక్షన్ ఉంది కదా. సో ఇక్కడ బ్రీఫ్ చెప్తాను, అక్కడ మనము ఫుల్ గా చెప్పుకుందాం. సో మనకు కావాల్సినటువంటి కంజక్షన్ ఇక్కడ తీసుకుందాము. ఫస్ట్ వన్ చూడండి, కాంపౌండ్ సెంటెన్సెస్, సంయుక్త వాక్యాలు తెలుగులో అయితే. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాస్ ని తెలుగులో చెప్పాలి కాబట్టి ఇది ఒక సమాపక క్రియ. అంటే ఒక పూర్తిగా సెంటెన్స్ లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ ని మనం ఫుల్ చేస్తాం కదా, ఆ సెంటెన్స్ ని మనము సింపుల్ సెంటెన్స్ అంటాం. సో దాన్నే మనం తెలుగులో సమాపక క్రియ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డిపెండ్ అంటే ఇంకా చెప్తాను, ముందర వెళ్తే ఇంకా వస్తుంది. చూడండి, ఇది మామూలుగా కాంపౌండ్ సెంటెన్స్ అంటే సంయుక్త వాక్యాలు. సో సంయుక్త వాక్యాల్లో మీకు ఇచ్చేటువంటి క్లూ ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏమొస్తాయి? మెయిన్ క్లాజెస్ వస్తాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మనకు మెయిన్ క్లాజెస్ వస్తాయి. ఒక సెంటెన్స్ లో ఒకటి కన్నా ఎక్కువగా మెయిన్ క్లాజెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి,
ఒకటి కన్నా ఎక్కువగా వచ్చేటువంటి మెయిన్ క్లాసెస్ ను మనం ఈ సెంటెన్స్ లో చూడడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ ఇండిపెండెంట్ క్లాసెస్ ఒకటి కంటే ఎక్కువ వస్తాయి, సెంటెన్స్ ని ఫార్మేషన్ చేస్తూ ఉంటాయి. అంటే సమాపక క్రియలు ఎన్ని వస్తాయి? ఒకటి కంటే ఎక్కువగా వస్తాయి. కాబట్టి దీన్ని మనము కాంపౌండ్ సెంటెన్సెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మనం కాంపౌండ్ సెంటెన్సెస్ లో ఇంగ్లీష్ లో వచ్చేసరికి ఏం వాడతాం, ఏ కంజంక్షన్ ని వాడతాం అంటే చూడండి, కోఆర్డినేట్ కంజంక్షన్ వాడడం అనేది జరుగుతుంది. సో ఎక్స్పెషల్లీ కోఆర్డినేట్ కంజంక్షన్ లో మనకు దీంట్లో హైలైట్ చేసింది ఏంటంటే ఒక 6-7 హైలైట్ చేయడం జరిగింది. అవి ఏంటివంటే సో, ఫర్, బట్, ఎట్, ఫర్, బట్, ఎట్, సో ఆర్, నార్, నెక్స్ట్ వచ్చేసి అండ్. సో ఈ విధంగా సో మనకు కొన్ని రకాల హైలైట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ లో వస్తాయి. ఇవి కలిగినటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. సో తెలుగులో అయితే సంయుక్త వాక్యాలు అంటాము. సో చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుస్తుంది. ఐ ఏట్ మ్యాంగో, ఇది ఒక మెయిన్ క్లాస్. అండ్ ఏట్ ఆరెంజ్. చూడండి, ఇప్పుడు మీకు నేను మామిడి పండు తిన్నాను మరియు ఆరెంజ్ కూడా తిన్నాను. సో ఈ విధంగా అంటే సెంటెన్స్ లో ఇక్కడ చూడండి, ఇది విడదీసినాం అనుకో మెయిన్ క్లాస్, ఆరెంజ్ పండు తిన్నాను, అర్థమైందా? ఇది ఒక మెయిన్ క్లాస్. చూడండి, ఐ ఎట్ మ్యాంగో, ఇది ఒక మెయిన్ క్లాస్. మధ్యలో ఏముంది? కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తెలుగులో కూడా అంతే. సో నేను మామిడి తిన్నాను, మామిడి పండు మరియు నారింజ పండు తిన్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకు తెలుగులో అయితే దీన్ని సంయుక్త వాక్యం అంటాము. సో ఇంగ్లీష్ లో అయితే మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. దీంట్లో మనకు ఒకటి కంటే ఎక్కువగా ఫుల్ స్టాప్లు అనేటివి రావడం జరుగుతుంది. ఫంక్షనేషన్ మార్క్ ఫుల్ స్టాప్ లో అధికంగా వస్తాయి. ఎటువంటి కామాస్ అనేటివి ఉండవు. గుర్తుపెట్టుకోండి, మీకు సెంటెన్స్ ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఫంక్షనేషన్ మార్క్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సెంటెన్స్ లో ఒకటే ఫుల్ స్టాప్ ఉంది, వాక్యం మొత్తం చాలా లెంత్ ఉంది, వాక్యం మొత్తం చదవండి. ఎక్కడన్నా మీకు మధ్యలో ఇవేమన్నా ఫర్ కానీ, బట్ కానీ, ఎట్ కానీ, ఆర్ కానీ, నార్ కానీ, అండ్ కానీ తగిలినాయా? తగలకపోతే అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. లేదు ఆ విధంగా కాదు, మనకు సెంటెన్స్ చాలా లెంతీగా ఇచ్చాడు, మధ్యలో కానీ, స్టార్టింగ్ లో కానీ, సబ్జెక్ట్ లో కానీ, ఆబ్జెక్ట్ లో కానీ, మిడిల్ లో కానీ ఎక్కడైనా సరే ఆ సెంటెన్స్ బట్టి ఈ వాక్యాలు ఉన్నాయా, ఫర్, బట్, ఎట్, ఆర్, నార్, అండ్ ఇటువంటి వాక్యాలు ఉన్నాయా, ఇటువంటి పదాలు ఉన్నాయా వాక్యంలో అని మీకు కనపడితే అది ఎగ్జాక్ట్లీ మీకు గుడ్డి గుర్తు. సో అవి కాంపౌండ్ సెంటెన్స్ కి చెందుతాయి. మీరంతా కావలిస్తే మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ప్రీవియస్ కెట్కమ్ డిఆర్టీ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఇదే తెలుస్తుంది. గుడ్డిగా మనము ఆ సెంటెన్స్ చదివి ఇది కాంప్లెక్స్, ఇది కాంపౌండ్ అని వెళ్ళకూడదు. ఒకటి ఫంక్షనేషనల్ మార్కులు ఫుల్ స్టాపులు కామల ద్వారా వెళ్ళాలి, లేకపోతే మనకి ఇచ్చినటువంటి క్లూస్ ఉన్నాయి కదా, సో కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు ఇవి. సో ఫర్, బట్, ఎట్, ఆర్, నార్, అండ్ సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ వాక్యాలు మనకు సెంటెన్స్ లో కనపడితే ఇవేంటివి? కంజంక్షన్, లింకప్లు. ఇవి లింకింగ్ చేస్తాయి అనమాట. సో రెండు సెంటెన్స్ లను కంజంక్షన్ ఏమవుతుంది? సముచ్చయం అంటారు తెలుగులో, కనెక్షన్ చేస్తుంది. కాబట్టి ఇవి మనకు హెల్ప్ఫుల్ గా మనకి ఇవ్వడం జరిగింది. ఏ కాంపౌండ్ సెంటెన్స్ లో అయితే, సో ఏ సెంటెన్స్ లో అయితే ఈ వర్డ్స్ అనే కనపడతాయో ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్. ఇది ఒకటి. సింపుల్ సెంటెన్స్ అంటే చెప్పినా కదా, ఒకటే ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇటువంటివి ఏమి కూడా కంజంక్షన్లు ఉండవు.
ఏ కంజక్షన్లు వాడనటువంటి సెంటెన్స్ ఏమైనా ఉందంటే అది సింపుల్ సెంటెన్స్. ఈ మూడింటిలో ఏ కంజక్షన్ లో మనం ఉపయోగించినటువంటి సెంటెన్స్ ఏమైనా ఉందంటే సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ లో ఎటువంటి కంజక్షన్లు అనేటివి మనం వాడము. కంజక్షన్ అంటే మీకు ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చెప్పడం జరుగుతుంది. కోఆర్డినేట్ కంజక్షన్స్, సబార్డినేట్ కంజక్షన్స్, కోలరేటివ్ కంజక్షన్స్ ఈ విధంగా వస్తాయి. మనకు కావాల్సింది దీనికి సంబంధించేది మాత్రమే కాబట్టి ఇక్కడ ఇవే చెప్పేస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. కోఆర్డినేట్ కంజక్షన్ లో ఉండి అంటే కోఆర్డినేట్ కంజక్షన్ అంటే అది ఈ విధంగా ఉంటాయి పదాలు. ఈ పదాలు కానీ సెంటెన్స్ మధ్యలో ఉండి లేదా స్టార్టింగ్ లో ఎండ్ లో ఎక్కడైనా ఉండి మీకు పులి స్టాపులు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి, ఎటువంటి కామాస్ కనపడటం లేదు అంటే దాని అర్థం అది కాంపౌండ్ సెంటెన్సెస్. తెలుగులో అయితే సంయుక్త వాక్యాలు. తెలుగుకి అయితే ప్రాబ్లం లేదు కనుక్కుంటారు. సో సామాన్య వాక్యం అంటే ఎటువంటి కంజక్షన్ అనేవి ఉండవు. ఇటువంటి సబార్డినేట్ కానీ కోఆర్డినేట్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. ఒకటే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, అది డిక్లేర్ అయిపోతుంది. కానీ ప్రీవియస్ టెట్ కాంపిటేటివ్ లో చూసుకోండి లెంత్ అనేది పెంచేశాడు. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా కూడా చాలా సింపుల్ చెప్పినాం. ఐ ఎయిట్ మ్యాంగో అని సింపుల్ గా చెప్పేసినాం. ఇంతే ఉంటుందేమో, ఒక ఫుల్ స్టాప్ అంటే ఇంతే కదా ఉండేది అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. లెంత్ గా కూడా ఉంటుంది క్వశ్చన్. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. అది సింపుల్ సెంటెన్స్ కావాలంటే అది ఎంత లెంత్ ఉండదు. సింపుల్ సెంటెన్స్ కావాలంటే ఇటువంటి ఏ కంజక్షన్ అనేటివి దాంట్లో ఉండకూడదు. సో దీంట్లో మనకి ఇచ్చే క్లూ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువగా ఫుల్ స్టాప్లు ఉంటాయి. ఒకవేళ ఫుల్ స్టాప్లు కనపడకపోతే వాటి మధ్యన మనకు ఈ ఫర్, బట్, ఎట్, ఆర్, నార్, అండ్ అనేటువంటి పదాలు అనేటివి కనపడడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు థర్డ్ వన్. సో థర్డ్ వన్ సెంటెన్స్ వచ్చేసి మనకు ఫైనల్ గా కాంప్లెక్స్ సెంటెన్స్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ అంటే మనకు తెలుగులో ఏమంటాము సంక్లిష్ట వాక్యం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఈజీగా కనుక్కోవచ్చండి. మనం ఊరికే ఫంక్షనేషన్ మార్కులతోనే కనుక్కోవచ్చు. దీనిలో కంజక్షన్ లో కూడా అవసరం లేదు. సో చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్ దీనిలో మనం సంక్లిష్ట వాక్యాలు అంటాం. దీనిలో తెలుగులో చెప్పాలంటే ఒక అసమాపక క్రియ మరియు ఒక సమాపక క్రియ. గుర్తుపెట్టుకోండి. ఇంకా విధంగా చెప్పాలంటే అసమాపక క్రియలు ఎన్నైనా ఉండని, సమాపక క్రియ మాత్రం ఒకటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ లో ఈ అసమాపక క్రియలు అంటే అసమాపక క్రియలు అంటే ఏంది డిపెండెంట్ క్లాజెస్. సో దాన్ని మనము ఇక్కడ కంజక్షన్ పెట్టుకుంటే సబార్డినేట్ కంజక్షన్స్ కలిగినటువంటి వాక్యాలు ఎన్నైనా ఉండని ఒకటే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, ఒకటే ఒక సమాపక క్రియ ఒకటే మాత్రమే ఉంటుంది. అటువంటి సెంటెన్స్ లను అటువంటి వాక్యాలను మనము తెలుగులో అయితే సంక్లిష్ట వాక్యాలు అని, సో ఇంగ్లీష్ లో అయితే కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ మనకు సబార్డినేట్ కంజక్షన్ గురించి తెలియాలి కదా. సో సబార్డినేట్ కంజక్షన్లు ఏమేమి వస్తాయంటే ఆ 6 తప్పనిచ్చి ఇప్పుడు మనం రాసాం కదా బట్, ఎట్టు, సోఫర్, నెక్స్ట్ వచ్చేసి ఆర్, నార్, అండ్ అనేటువంటి రాసాం కదా. అవి తప్పనిచ్చి మిగతావి ఏమేమి వస్తాయి బికాస్, ఆల్తో, ఈవెన్ తో, వాట్ ఎవర్, నెక్స్ట్ వచ్చేసి హ్యాజ్, ఇఫ్, అంటిల్, నెక్స్ట్ వచ్చేసి నాట్. సో ఈ విధంగా మిగిలినవన్నీ కూడా మనకు దాదాపు మనకు చాలా రకాల సబార్డినేట్ కంజక్షన్స్ ఉంటాయి. సో మీరు సబార్డినేట్ కంజక్షన్లు ఇన్ని గుర్తు పెట్టుకునే బదులు మనం చెప్పినటువంటి కోఆర్డినేట్ కంజక్షన్ మనకు 6 7 ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. అవి గుర్తుపెట్టుకోమంటే మిగిలినటి వల్ల సబార్డినేట్ కంజక్షన్స్ గుర్తుపెట్టుకోండి. మిగిలినటి మొత్తము సబార్డినేట్ కంజక్షన్సే. ఈ వాక్యంతో ఈ పదాలతో స్టార్ట్ అయినటువంటి వాక్యాలను మనము కాంప్లెక్స్ సెంటెన్స్ గా తీసుకోవచ్చు. ఈ వాక్యాలు మనకి ఏం ఫ్రేమ్ చేస్తాయి అంటే కామస్ ఫ్రేమ్ చేస్తాయి. చెప్పా కదా అసమాపక క్రియ అని. సో ఆ ఫామ్ ని ఇవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఐ ఈట్, సారీ సో చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్.
సో సంక్లిష్ట వాక్యం చెప్పాను కదా. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ హీ వర్క్ హార్డ్, సో వర్క్ హార్డ్ యూ క్యాన్ గెట్ ద జాబ్. సో ఇది ఒక కండిషన్. సో కండిషన్ లో కూడా మీకు చెప్పేటప్పుడు చెప్తాను చూడండి. ఇఫ్ హీ వర్క్ హార్డ్ యూ క్యాన్ గెట్ ద జాబ్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే నువ్వు ఎంత అయితే హార్డ్ వర్క్ చేస్తావో నువ్వు జాబ్ కొట్టగలుగుతావు అనేటువంటి మీనింగ్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాప్ చేసినాం, తర్వాత దీన్ని మనము కలుపుకోవడం జరిగింది. ఇది ఒక సపరేట్ మీనింగ్ వస్తుంది, నీకు జాబ్ అనేది వస్తుంది. సో ఇది మనకు ఒక మెయిన్ గా వచ్చేసింది, దీనికి ఎటువంటి మీనింగ్ అవసరం లేదు. సో చూడండి, ఇది ఒక మెయిన్ క్లాస్, ఇది ఇండిపెండెంట్ క్లాస్, దీనికి నువ్వు జాబ్ ను సాధిస్తావు అని ఉంది. దీన్ని మనం ఒక మెయిన్ క్లాస్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక పూర్తి వాక్యాన్ని ఇవ్వడం అనేది, సో పూర్తి అర్థాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, దీనిలో సబ్జెక్ట్ ఉంది, సో వర్బ్ ఉంది, సో ఆబ్జెక్ట్ కూడా ఉంది. కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాస్ గా తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ అని ఉంది. సో చూడండి, ఇఫ్, సో మనకు సబార్డినేట్ కంజంక్షన్ లో చెప్పడం జరిగింది. సో సబార్డినేట్ కంజంక్షన్ లో బికాజ్ మన రేర్ గా ఎక్కువగా వాడేది. ఇఫ్ వాడతాము, యాజ్ వాడతాము, సిన్స్ వాడతాము, గుర్తుపెట్టుకోండి. సిన్స్ కానీ ఈ విధంగా మనము కంటిన్యూషన్ గా ఎక్కువ శాతం ఎక్కువగా వాడేటి ఇవే కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకు ఇఫ్ అని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇఫ్ హీ వర్క్ హార్డ్, సో వర్క్ హార్డ్ చేస్తే చూడండి ఏమన్నా మీనింగ్ ఏమైనా ఉందా? ఆబ్జెక్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇఫ్ వర్క్ హార్డ్ అంటే వర్క్ చేస్తే ఏమొస్తుంది, లాభం అనేది ఇక్కడ ఉంది. సో చూడండి, ఒక సెంటెన్స్ అనేది అన్కంప్లీట్ గా ఉంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే సబార్డినేట్ కంజంక్షన్ తో కలిగి ఉంది కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాస్, సో సబార్డినేట్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. సో సబార్డినేట్ క్లాస్ కలిగినటువంటి ఒక సెంటెన్స్ లో ఖచ్చితంగా ఒక కామా అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఒక కామా అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఒక కామా, ఒకటి కంటే ఎక్కువ కామాలు కలిగి ఉండి ఒకే ఒక ఫుల్ స్టాప్ కలిగినటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే, సో ఒకే ఒక ఫుల్ స్టాప్ కలిగి ఉందంటే దాని అర్థమైంది ఒక మెయిన్ క్లాస్ మాత్రమే కలిగి ఉందని. అటువంటి సెంటెన్స్ లో మనం ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్, దీన్నే మనము సంక్లిష్ట వాక్యము అని చెప్పడం జరుగుతుంది. తెలుగులో అయితే మన వాడుక భాష అయితే 100 అనే చెప్పుకోవచ్చు. చూడు, సంక్లిష్ట వాక్యంలో రాము అన్నం తిని, ఆడికి ఒక కామం వస్తుందా? సో ఇక్కడ చూడు, తెలుగులో చెప్తాము. సో సంక్లిష్ట వాక్యానికి రాము అన్నం తిని, కామ స్నానం చేసి, కామ బడికి వెళ్ళాడు, ఫుల్ స్టాప్. బడికి వెళ్ళాలనేది మనకు కంప్లీట్ గా ఉంది. సో బడికి వెళ్ళాడు, ఎవరు? రాము అనే వ్యక్తి బడికి వెళ్ళాడు అని క్లియర్ గా కనిపిస్తుంది, అదొక సమాపక క్రియ. సో దాన్ని మనం మెయిన్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అన్నం తిని, సో ఇది చూడండి తిని ఇంకా కంటిన్యూషన్ లోనే ఉంది, చేసి కంటిన్యూషన్ లోనే ఉంది. చూడు, ఈ విధంగా మనకు సెంటెన్స్ లో కామాలు ఈ విధంగా వస్తూ ఉన్నాయంటే అది మనకు ఒకటే గుడ్డి గుర్తు, అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు మొత్తం మీకు క్లూ అనేది కోడ్లతో సహా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇది లేని క్వశ్చన్ పేపర్ ఫామ్ కాదు, ఎందుకంటే మనకు డిఎస్సి సిలబస్ లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని సపరేట్ గా టాపిక్ ని ఇవ్వడం జరిగింది. సో టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో నేను కలిపి చెప్తున్నాను, కానీ అక్కడ మాత్రం మనకు సపరేట్ గా సో దాన్ని డిఫరెంట్ చేసేసి డైరెక్ట్ గా సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని పెట్టడం అని జరిగింది. కాబట్టి చూడండి, మెయిన్ రూల్ పాటిస్తుంది. కాబట్టి ఒకటి, ఒకే ఒక ఫుల్ స్టాప్, గుర్తుపెట్టుకోండి, క్లూ చెప్తాను. ఒకే ఒక ఫుల్ స్టాప్ కలిగి ఉండి, అక్కడ వాక్యం చివరలో ఒకే ఒక ఫుల్ స్టాప్ కలిగి ఉండి ఎటువంటి కంజంక్షన్స్, ఇప్పుడు చెప్పా కదా సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని, ఎటువంటి కంజంక్షన్స్ కలిగి ఉండనటువంటి సెంటెన్స్ ను మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అని చెప్తాం. తెలుగులో అయితే సామాన్య వాక్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ కలిగినటువంటి సెంటెన్స్. మనకు అది కూడా అర్థం కాకుందంటే మీకు ఒక 6 రాసి చెప్పిన, ఏంటివి? ఫర్, నారు, ఆరు, సో, బట్, ఎట్ అండ్ ఇటువంటివి
మీకు ఒక 6 రాసి చెప్పినా కదా, అవి బై హార్ట్ చేసుకోండి నేర్చుకోవడానికి. ఎటువంటి కోడ్లు పెట్టుకున్నారో అది మీ ఇష్టము. అవి నేర్చుకుంటే అవి కానీ సెంటెన్స్ లో ఎక్కడైనా కనిపించినాయంటే ఒకటే గుర్తు, అది కాంపౌండ్ సెంటెన్స్. అది కూడా మేము గుర్తుపట్టలేమంటే చూడండి, మీకు ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు 2-3 మీనింగ్స్ అనేవి తగులుతాయి. సింపుల్ సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ ఒకటే మీనింగ్ తెలుస్తుంది. కానీ ఈ కాంపౌండ్ సెంటెన్స్ లో ఫుల్ స్టాప్లు అధికంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మనము ఒక వాక్యం చదివేసరికి అక్కడికి పూర్తి అవుతుంది. సో సెకండ్ వాక్యం చదివేసరికి కూడా అక్కడ పూర్తి అవుతుంది. సో 2 వాక్యాలు కూడా పూర్తి ఉంటాయి, కానీ మధ్యలో దాన్ని ఒకటి అటాచ్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. రాము బడికి వెళ్ళాడు మరియు ఇంటికి కూడా వచ్చాడు. చూడండి, రెండు కంప్లీటే. రాము బడికి వెళ్ళాడు, రాము ఇంటికి వచ్చాడు, రెండు కంప్లీటే. సో రెండు మెయిన్ క్లాసే. కానీ మధ్యలో మనం ఏం చేసాం, అండ్ అని పెట్టడం ద్వారా అదేమైందంటే మరియు. సో రాము బడికి వెళ్ళాడు మరియు ఇంటికి వచ్చాడు. సో ఈ విధంగా మనకు సెంటెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, ఒక ఫుల్ స్టాప్ ఉంది సెంటెన్స్ లో, మనకి ఎటువంటి కంజక్షన్ లో కనపడకుంటున్నాయి అంటే అది సింపుల్ సెంటెన్స్. లేదు, మనకు ఎటువంటి కామాసే లేవు సెంటెన్స్ లో, కానీ లెంత్ ఎక్కువగా ఉంది. చదవండి, మొత్తం మీద చదవండి. మీ కంజక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, కంజక్షన్ నేర్చుకోవాలి. ఒక్క కంజక్షన్ కూడా కనపడడం లేదు, లెంత్ మాత్రం ఎక్కువగా ఉంది, ఒకటే ఫుల్ స్టాప్ ఉందంటే గుర్తుపెట్టుకోండి అది సింపుల్ సెంటెన్స్. ఆ విధంగా కాదు, లెంత్ క్వశ్చన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. సో మధ్యలో అండ్ ఉంది, సో ఉంది, సో ఫర్ ఉంది, ఎట్ ఉంది, బట్ ఉంది, ఆర్ ఉంది, నార్ ఉంది. సో చూడండి, ఈ విధంగా ఉంది అని మనకు తెలిసిందంటే ఒకటే గుర్తు కాంపౌండ్ కి పెట్టేసేయండి. ఇంకా డెడ్ ఈజీ ఏంటంటే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఖచ్చితంగా కామా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కామా ఉంటుంది. అవి ఎన్ని కామాలైనా ఉన్నాయి, మనకు అవసరం లేదు. మీరు ఆ క్లాసెస్ లో చూసుకుంటే రిలేటివ్ క్లాసు, నాన్ రిలేటివ్ క్లాసు ఇవల్ల మనకు అవసరం లేదు డిఎస్సికి. చూడండి, ఎక్కువగా మనకు కామర్స్, మనకు ఒక కామ కనిపించినా గుర్తుపెట్టుకోండి అది కాంప్లెక్స్ కి వెళ్ళిపోండి. అంతే, కాంప్లెక్స్ కామా, ఇంకంతే గుర్తు. కాంప్లెక్స్ కామా, మీకు కామ సెంటెన్స్ లో కనిపించి అది ఏ సెంటెన్స్ అని అడుగుతున్నానంటే గుర్తు పెట్టుకుని కాంప్లెక్స్ సెంటెన్స్ అని పెట్టండి. ఇది మీకు నేను ఈరోజు చెప్పవలసినటువంటి టాపిక్ లో టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఫస్ట్ సెంటెన్సెస్ మీకు అది పార్ట్ 1 గా చెప్పడం జరిగింది. ఇది సెకండ్ టైప్స్ సెంటెన్స్. ఇది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈజీ టాపిక్, మీకు మార్కులు పోకూడదని చెప్పేసి వాడుక భాషలో చెప్పడానికి మేము వచ్చాం. మీకు అర్థం కాలేదు, మాకు ఇంగ్లీష్లోనే అర్థమవుతుందంటే టెలిగ్రామ్ లో మీకు అడిగితే మీకు పీడిఎఫ్ ఇస్తామని మేము చెప్తున్నాం కదా. మేము రాసినటువంటి నోట్స్, మేము ప్రిపేర్ అయిన నోట్స్ మీకు ఇచ్చేస్తాం. మీరు అక్కడ నేర్చుకోండి, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, మేము రెండు రాసుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సింపుల్ సెంటెన్స్ ఓన్లీ వన్ ఫుల్ స్టాప్, నో కామర్స్, నో కంజక్షన్స్. గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ సెంటెన్స్ ఓన్లీ వన్, సో ఓన్లీ వన్ కాదు, సో వన్ కంటే ఎక్కువగా, సో మోర్ దాన్ ఫుల్ స్టాప్స్, నో కామర్స్, ఓన్లీ వన్, ఇంక్లూడ్ సబార్డినేట్ కంజక్షన్స్. అవేంటో మీకు చెప్పడం జరిగింది. సో లాస్ట్ వన్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఓన్లీ యూజ్, సో ఎక్కువగా యూజ్ చేసేది కామర్స్. సో కామర్స్ ఉంటాయి, సో మనకు లాస్ట్ గా మిగిలేది ఒక ఫుల్ స్టాప్ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు కామర్స్ కనపడినాయి అంటే సెంటెన్స్ లో సబార్డినేట్ క్లాసెస్ ఆల్రెడీ, సబార్డినేట్ కంజక్షన్స్ ఉంటాయి. సో సబార్డినేట్ కంజక్షన్స్ కలిగి ఉండి ఒక కామ, సో మీకు సబార్డినేట్ కంజక్షన్స్ అవసరం లేదు, ఇవల్ల గుర్తుపెట్టుకోవాల్సింది కామ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫుల్ స్టాప్ అనేది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి మనకు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ గా చెప్పడం జరిగింది. తెలుగులోకి వచ్చేస్తే సామాన్య, సంయుక్త, సంక్లిష్ట. సో మిగిలిన వాక్యాలు ఉన్నాయి కదా, ప్రార్థనాత్మక వాక్యం అంటే ప్రార్థించడం, అది మీకు జనరల్ గా తెలుసు. సో తర్వాత వచ్చేసి అనుమతాత్మక వాక్యం అంటే అనుమతి కోరడం, నేను లోపలికి రావచ్చా, సో బయటికి వెళ్ళవచ్చా, ఇటువంటివి. సో అవి అనుమతాత్మక వాక్యము. సో నెక్స్ట్ వచ్చేసి విద్యార్థక వాక్యము అంటే గుర్తుపెట్టుకోండి, ఏమంటారంటే విద్యకు సంబంధించినటువంటి వాక్యాలు దానిలో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సామార్థక్య వాక్యాలు వస్తాయి. సో ఇంగ్లీష్ అయితే సామార్థక్య వాక్యాలు నేర్పినా కదా, క్యాన్ యూజ్ చేస్తామని. సో సామార్థక్య వాక్యాలు అంటే నేను ఆ చెట్టు ఎక్కగలను, నేను ఇన్ని పేజీలు చదవగలను, సో నేను ఇంత దూరం నడవగలను. సో సామర్థ్యం చూస్తుంది కాబట్టి సామర్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది. ప్రశ్నార్థక వాక్యాలు అంటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ కలిగినటువంటి వాక్యాలు. సో అవి మనకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి
ఎక్స్ప్లెనేటరీ మట్టి ఉన్నాయి కదా, సో అవయవాలు అంటారు దానిలో. సో చూడండి, మీకు దాదాపు తెలుగులో అయితే గుర్తుపడతారు, సో ఇంగ్లీష్లో అయితే గుర్తుపడతారు. కాబట్టి తెలుగును ఇంగ్లీష్ను రెండు కలిపి చెప్తున్నాము. చూడండి, మేము సబ్జెక్ట్ సార్ కాదు కాబట్టి మేము రెండు కలుపుతున్నాం, గుర్తుపెట్టుకోండి. అదే సబ్జెక్ట్ సార్ అయితే ఇంగ్లీష్ చెప్పేస్తాడు, తెలుగు సార్ తెలుగు సపరేట్ చెప్పేస్తాడు. సో మీరు రెండు కంపేర్ చేసుకోలేరు కాబట్టి సో మేము రెండు కూడా ఒకటే చోట కలిపి చెప్పడానికే ట్రై చేస్తాము, ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ. గుర్తుపెట్టుకోండి. నచ్చితే ఇన్ఫర్మేషన్ మీకు వర్తే అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఎక్కడ కామెంట్ చేయాలి? టెలిగ్రామ్ లో కామెంట్ చేసుకోండి. పిఎస్కే అని ట్యాగ్ ఉంటుంది, దాన్ని వచ్చేసి అక్కడికి వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి, మేము వచ్చి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ.